హాయ్ అండి. పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు, మామూలు రైస్తోనైనా చేసుకోవచ్చు. తక్కువ మసాలాలతోటి. నేను బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాక పన్నీర్ తీసుకొని, పన్నీర్ కూడా సన్నగా పీసెస్లా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని అందులో కారం, పసుపు, పెరుగు, ధనియాల పౌడరు, గరం మసాలా, కొత్తిమీర, ఆయిల్, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మొత్తము పన్నీర్ ముక్కలకు పట్టేదాకా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. వాటర్ వేసుకొని వాటర్ మరిగేటప్పుడు 2 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు మొత్తం వేసుకొని బాగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా మరగాలి. మరిగేటప్పుడు కొంచెం ఆయిల్, ఉప్పు మొత్తం మరిగేటప్పుడు మనం ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అది పక్కన పెట్టుకున్నాక మళ్ళీ వేరే గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అందులో వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా బిర్యానీ ఉంటుంది. గోల్డెన్ కలర్ వచ్చినాక కొన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాక దాంట్లో కొంచెం స్పైసీ కోసం బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, మొగ్గ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయినాక మనం ముందు పన్నీరు కలిపి పెట్టుకున్నాం కదా, పన్నీర్ మొత్తం అందులో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. పెద్ద మంట పెడితే మళ్ళీ మాడిపోతుంది పన్నీర్ ముక్కలు. సిమ్లో పెట్టుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మొత్తం కలుపుకున్నాక మనము బిర్యానీ రైస్ ఉడుకుతుంది పక్కన స్టవ్ మీద. అది చూసుకోవాలి. బాగా ఉడకనీయకుండా లైట్గా ఉడకనివ్వాలి. మళ్ళీ ఆ తర్వాత దమ్ము పెడితే సరిపోతుంది. కాబట్టి వీడియోలో చూపించినట్టు 70% ఉడికితే సరిపోతుంది. కొంచెం పన్నీర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ఇప్పుడు గంజైనా ఉంచుకొని లేకుంటే చిల్లల గంట అయినా తీసుకొని ఒక లేయర్గా మొత్తం రైస్ అంతా వేసుకోవాలి. దాని పన్నీర్ పైన వేసుకొని మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా కొంచెం పన్నీరు, అది కూడా దానిపైన వేసుకోవాలి. దానిపైన వేసుకొని కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మళ్ళీ మిగతా రైస్ కూడా దానిపైన వేసుకొని దానిపైన కూడా మళ్ళీ ఉన్న రైస్ కూడా మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఆ తర్వాత లాస్ట్లో కూడా కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, ఫుడ్ కలర్ లేకపోతే కొంచెం పసుపు ఆయిల్లో కలిపి పోస్తే రైస్ బాగా డెకరేషన్ బాగుంటుంది. రైస్ కలర్ కూడా వస్తుంది. తర్వాత వేసుకొని మొత్తం మూత పెట్టుకుంటే ఒక 5-10 నిమిషాలు టైం చూసుకొని పెట్టుకుంటే దమ్ము సరిపోద్ది. అంతే, మన వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. వీడియో కానీ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్.